దేశ స్వాతంత్ర్యం కోసం కానీ ఆర్థిక సామాజిక వృద్ధి కోసం కానీ బీజేపీ చేసిందేమీ లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బీజేపీ అన్ని రాజ్యాంగ విలువలను తొంగలోకి తొక్కిందని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ ఇండియాకు స్వాతంత్ర్యం తెచ్చింది, దేశ ఐక్యత కోసం పోరాటం సాగించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానించిన తీరు బాధాకరం. భారత రాజ్యాంగ నిర్మాతపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు నేను పార్లమెంటులోనే ఉన్నాను. మీరు అంబేద్కర్ నామజపం చేస్తున్నారు. భగవంతుడి జపం చేస్తే స్వర్గంలో చోటైనా దక్కుతుంది అని అమిత్ షా మాట్లాడారు. వీళ్లు దేశ స్వాతంత్రానికి గాని ఆర్థిక సామాజిక వృద్ధి కోసం చేసిందేమీ లేదు అని ఖర్గే అన్నారు. రాజ్యాంగానికి దేశ ప్రజలంతా కట్టుబడి ఉండాలని, కానీ రాజ్యాంగ విలువలన్నింటినీ బీజేపీ సారథ్యంలోని కేంద్రం తొంగలోకి తొక్కిందని అన్నారు. పౌరుల హక్కులు, ముఖ్యంగా మహిళలకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను దిగజార్చారని విమర్శించారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మారుస్తామని ప్రధాని మోడీ చెబుతున్నప్పటికీ 5వ స్థానం నుండి కదలడం లేదని అన్నారు. యూపీఏ హయాంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని 5వ స్థానానికి నెట్టేశారని విమర్శించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని కార్యకర్తలందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.